చాలామంది హెవీ వెయిట్తో బాధపడుతుంటారు. అంటే బాగా తినేసి, ఓకే, మ్యాగీలు, దాని తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్, ఇలాంటి జంక్ ఫుడ్స్ తినేసి చాలా వెయిట్ పెరిగిపోతుంటారు అనమాట. సో వెయిట్ పెరిగిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఫస్ట్ మేము జిమ్ జాయిన్ అయిపోతాం. జిమ్ జాయిన్ అయిపోయి ఎలాగో 2-3 నెలలు తగ్గిపోతూ ఉంటారు. సో 1 వీక్ అయిపోయిన తర్వాత జిమ్ నొప్పులు పెడుతుంటారు కదా. సో చాలామంది జిమ్ చేయడం మానేస్తారు. జిమ్ చేయడం మానేస్తే మళ్ళీ వెయిట్ పెరుగుతారు. సో ఈ ప్రాసెస్లో మీరు అనుకున్న వెయిట్ కన్నా ఇంకా ఎక్కువ పెరుగుతారు. సో దాని తర్వాత ఏమనుకుంటారు, నేను ఇంత వెయిట్ ఎక్కువ ఉన్నాను, అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే, సో నేను పక్క వాళ్ళు చాలా వెయిట్ తగ్గి నాజుగ్గా ఉన్నారు, వెంటనే తగ్గాలంటే ఏం చేయాలనుకుంటారు. తర్వాత అప్పుడు ఏం చేస్తారు? స్లిమ్మింగ్ సెంటర్స్ దగ్గరికి వెళ్తారు. స్లిమ్మింగ్ సెంటర్స్లో ఏం చేస్తారు? హీట్ జనరేట్ చేసే కొన్ని ప్రక్రియలు ఉంటాయి. ఆ హీట్ ద్వారా టెంపరీగా మీ వెయిట్ తగ్గిస్తారు. బేసికలీ వాళ్ళు వెయిట్ లాస్ అంటారు, ఇంచ్ లాస్ అంటారు. అంటే ఒక 35-36 అలాగా వేస్ట్ సైజ్ ఉంటే ఒక 2 ఇంచెస్ తగ్గుతుంది. సో ఇంచ్ లాస్ పరంగా మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు. సో తగ్గుతారు. తగ్గిన తర్వాత మళ్ళీ ఏంటి, మళ్ళీ పెరగడం స్టార్ట్ చేస్తారు. తినడం స్టార్ట్ చేస్తే మళ్ళీ పెరుగుతారు కదా. సో దీనివల్ల స్విమ్మింగ్ సెంటర్స్లోనే డబ్బులు చాలా ఎక్కువ పోగొట్టుకుంటారు, జిమ్స్లో కొద్దిగా తక్కువ పోగొట్టుకుంటారు. సో బేసికల్లీ మీరు 80-90 ఉంటే ఒక సంవత్సరం ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయిన తర్వాత మళ్ళీ అక్కడే ఆల్మోస్ట్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు అక్కడే ఉంటారు. చాలామంది రన్నింగ్ కూడా స్టార్ట్ చేస్తారు, అది కూడా మధ్యలో ఆపేస్తుంటారు. సో మేము రన్నింగ్ చేయము, జాగింగ్ చేయము, అలాగే కొద్దిగా తినడం కూడా పెద్దగా తగ్గించాం, అలాగే స్లిమ్మింగ్ సెంటర్స్కి వెళ్ళాం, జిమ్లకి వెళ్ళాం అనుకుంటే లైపోసక్షన్ ఆర్ అబ్డామినోప్లాస్టీ అనే ప్రొసీజర్ ఉంది. చాలా మందికి పొట్టతోనే ప్రాబ్లం, ఇంకే మిగతా పార్ట్స్తో. అబ్బాయిలకి అయితే పొట్టతోనే మేజర్ ప్రాబ్లం, అమ్మాయిలకి అయితే ఆర్మ్స్, థైస్, బ్యాక్ కూడా ప్రాబ్లం ఉంటుంది. సో ఫస్ట్ మనం పొట్ట గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఎందుకంటే 60-70% మేల్ ఆర్ ఫీమేల్స్కి పొట్ట పెద్దగా ఉంది, నా పొట్ట తగ్గించుకోవాలనే ప్రాబ్లంతోనే ఉంటారు. సో లైపోసెక్షన్, అబ్డామినోప్లాస్టీ, ఈ రెండింటి గురించి మనం మాట్లాడాలి. సో లైపోసెక్షన్ అంటే ఏంటి? చాలా మంది లెట్స్ 70-75 ఇయర్స్ ఉన్నారు, నాకు ఇంచ్ లాస్ కావాలి, ఒక పెద్దగా వెయిట్ తగ్గక్కర్లేదు, బట్ షేప్ బాగుండాలి అని అనుకుంటే లైపోసెక్షన్కి వెళ్ళచ్చు. ఈ లైపోసెక్షన్ ప్రాసెస్లో ఏం చేస్తామనంటే ఒక ఫ్యాట్ సక్షన్ మిషన్ ఉంటుంది. ఆ మిషన్తోని ఎక్కడైతే మీ పొట్టలో ఫ్యాట్ అయిందో ఆ ఫ్యాట్ అంతా తీసేస్తాం. సో ఈ ప్రాసెస్ డిపెండింగ్ అపాన్ ద పర్సన్ దాని వెయిట్ బట్టి ఒక 1.5 hours అలా ఉంటుంది. ఇంట్లో ఉంటే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ కట్స్ ఉండవు. సో ఒక మిషన్తో ఒక చిన్న రంధ్రం, ఆల్మోస్ట్ లైక్ 2-3 mm రంధ్రం చేసి దాని నుంచి మొత్తం ఫ్యాట్ లాగడం వల్ల మీకు ఇన్స్టెంట్గా రిజల్ట్ కనబడుతుంది. సో ఆ సర్జరీ అయిపోయిన తర్వాత మా దగ్గర ఒక 1-2 days ఉండాల్సిన అవసరం ఉండొచ్చు. ఈ లైపోసెక్షన్ చేసిన తర్వాత మనం ప్రెషర్ గార్మెంట్ అంటే ఏదైతే ఫ్యాట్ తీసిన తర్వాత కొద్దిగా సాగింగ్ ఉండొచ్చు స్కిన్, ఆ సాగింగ్ని పోగొట్టే గార్మెంట్న ప్రెషర్ గార్మెంట్ అంటారు. ఇది అట్లీస్ట్ ఒక 3 months వేసుకోవాలి. అంటే మనం ఈ గార్మెంట్ వేసేసుకొని దానికి ప్యాంట్ వేసుకోవచ్చు, ఎవరికి తెలియదు. సో దీనివల్ల గార్మెంట్ ఉండడం వల్ల ఏదైతే బాడీ పార్ట్ ఉందో అది టైట్ అవుతుంది. సో మీరు అనుకున్న షేప్ని సాధించగలరు. సో ఈ ప్రక్రియలోని మీకు పెద్దగా కాస్ట్ అంత ఎక్కువ అవ్వవు. డిపెండింగ్ అపాన్ పర్సన్ టు పర్సన్ అరౌండ్ 80,000-90,000 మీ ప్రాసెస్ ఫినిష్ చేయొచ్చు. 2 daysలో వెళ్ళిపోవచ్చు. మీ పనులు 1 weekలో స్టార్ట్ చేయొచ్చు. పోస్ట్ సర్జరీ మీకు బేసిక్ మెడిసిన్స్ ఇస్తాం, యాంటీబయాటిక్స్, సో ఫాలో అయితే సరిపోతుంది. సో ఇది ఒక రకం. రెండో రకం అబ్డామినోప్లాస్టీ. కొంతమంది 90-95-100 kgs కూడా వెళ్ళిపోతుంటారు. సో అలాంటి వాళ్ళకి మేము పొట్ట తగ్గిపోవాలి అని అంటే ఇన్స్టెంట్గా తగ్గదు. దాంట్లో 2 రకాల ప్రొసీజర్స్ చేయాలి. ఒకటి లైపోసక్షన్ చేసి ఏదైతే సాగ్ అవుతున్న స్కిన్ ఉంటుందో, ఇలాగ వేలాడుతుందో అది కట్ చేయాలి. దాన్ని అబ్డోమినోప్లాస్టీ ప్రొసీజర్ అంటారు. సో ఈ 2 సర్జరీస్ కలిపి చేస్తాం, దాన్ని అబ్డోమినోప్లాస్టీ అంటారు. ఈ అబ్డోమినోప్లాస్టీ ప్రొసీజర్ చేసుకున్న తర్వాత 3-4 days రెస్ట్ ఉండాలి. దాని తర్వాత ఒక 15-20 days వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా హెవీ లిఫ్ట్స్ అవి చేయకుండా కొద్దిగా ప్రాపర్గా మీ పనులు అయితే మీరు చేసుకోవచ్చు, కానీ హెవీగా మీరు చేసే వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆపాలి. సో దీంట్లో ఉండే బిగ్గర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే దీంట్లో ఎవరైతే 100 kgs ఉంటారో వీళ్ళకి కూడా ఇంచ్ లాస్ బాగా కనబడుతుంది. అంటే 40-43 వేస్ట్ సైజ్ ఉన్న వాళ్ళు దగ్గర ఒక 4 inches 5 inches వరకు తగ్గిపోతుంది. సో ఇలా తగ్గిపోవడం వల్ల వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారు. సో దట్ వాళ్ళు ఇంకా లెస్సర్ సైజ్ ప్యాంట్స్ వేస్తారు, హ్యాపీగా వాళ్ళ బాడీని ఫ్లాంట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రొసీజర్లో కూడా సేమ్ ఏంటి అంటే ఒక 2.5 hours to 3 hours ఉంటుంది. దాని తర్వాత ఒక 2 days మా దగ్గర ఉండాలి. డ్రైన్స్ అనేది ఉంటాయి, అంటే ఇంప్యూర్ బ్లడ్ ఏదైతే ఉందో అది బయటకు పంపించడానికి డ్రైన్స్ అంటారు. ఆ డ్రైన్స్ పెడతాం. 3 days మా అబ్జర్వేషన్లో ఉన్న తర్వాత మేము పంపిస్తాం. మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో యాంటీబయాటిక్స్ యాజ్ యూజువల్గా వాడాలి. అండ్ 10 days తర్వాత ఇవి అబ్జర్వబుల్ స్టిచెస్ కాబట్టి స్టిచెస్ దాన్ని బట్టి ఉన్నవే ఊడిపోతాయి. సో ఈ స్టిచెస్ ఊడిపోకపోతే మీరు చేతితో తీసేసి బయటపడేద్దాం అనే ఉద్దేశాలు లేకుండా నీరెస్ట్గా, లెట్స్ మీరు అవుట్ స్టేషన్ నుంచి వస్తే నీరెస్ట్గా ఎవరైతే ఉన్నారో ఎవరైనా జనరల్ సర్జన్ దగ్గరికి ఎవరికైనా సంప్రదించవచ్చు. లేదా అంటే
మీరు చేసే ప్లేస్ నుంచి ఒక 50-60 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ వరకు ఉన్నా సరే ఒక విజిట్ చేసుకొని ఒక చెకప్ పెట్టుకున్న తర్వాత మీరు ఏదైతే మిగిలిపోయిన స్టిచెస్ ఉంటే రిమూవ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ 2 ప్రొసీజర్స్ చేసుకున్నాక మేము మళ్ళీ ఫుల్గా తినేస్తాం, ఓకే, మేము మళ్ళీ మంచిగా అన్ని జంక్ ఫుడ్ తింటామని దీనికి ఇంకొక ఆప్షన్ లేదు, మళ్ళీ పెరుగుతారు, మళ్ళీ సర్జరీ చేసుకోవాలి. సో దీని బదులు మీరు మెంటల్గా నేను ఈ సర్జరీ చేసుకున్న తర్వాత నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలని అనుకుంటే ఈ సర్జరీకి వెళ్ళండి. ఈ లైపోసెక్షన్ అయినా అబ్డామినోప్లాస్టీ అయినా రిజల్ట్స్ ఇన్స్టెంట్గా ఉంటాయి. అలాగే మీరు దీని తర్వాత మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోకపోతే అలాగే పెరుగుతాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్ లైపోసెక్షన్ అబ్డామినోప్లాస్టీ. ఎస్, అండ్ వన్ మోర్ థింగ్, అబ్డామినోప్లాస్టీ కాస్ట్ యావరేజ్గా 1.3 to 1.5 lakhs మధ్య ఉంటాయి. ఈ 2 ప్రొసీజర్స్కి మన దగ్గర ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో లేదంటే క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ ఆర్ క్యాష్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇవి మీరు అవైల్ చేసుకోవచ్చు. అండ్ ఈ 2 ప్రొసీజర్స్ ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా ఈ సర్జరీ అయిన తర్వాత మీ బాడీని ఫ్లాంట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా దీనికి ఏం ఉండకపోవడం వల్ల ఈ సర్జరీ చేసుకొని మీరు హ్యాపీగా మీ లైఫ్ని గడపచ్చు. సో ఇంకేమైనా దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అయినా క్వైరీస్ అయినా ఉన్నాయనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. అండ్ దెన్ మీకు కావాల్సిన డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.